విత్ హృదయ్. సో ఆల్రెడీ నేను వెహికల్ అయితే బయటికి అయితే తీసేసాను, అంటే R15 అయితే తీసా. మన యాక్టివా, మన ఎరోక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో మన R15 అయితే బయట అయితే పార్క్ అయితే చేసా. ఇప్పుడైతే చాలా అంటే చాలా తగ్గిందనమాట. నాకు చెప్పాను కదా లాస్ట్ టైం మెడికల్ ఇష్యూ అని చెప్పి, అదైతే మాత్రం చాలా మట్టుకు తగ్గింది. ఇంకా కొంచెం ఉందంతే. అది కూడా నాకు తెలిసి ఈ ఒక్క మంత్ అంటే డిసెంబర్ ఎండ్ కల్లా మొత్తం క్లియర్ అయిపోతుంది. జాన్ నుంచి ఇంకా రైడ్లు స్టార్ట్ చేయొచ్చు మనం. టైం వచ్చేసి ఇందులో టైం ఉండదు, అంటే ఉంటుంది కాకపోతే కరెక్ట్ లేదు. ఇందులో 152 అని చూపిస్తుంది, కాకపోతే ఎగ్జాక్ట్గా అయితే 6:53 అయితే అయింది టైం అయినది. చాలా రోజులు అయిపోయింది కదా, అందుకనే ఒక వ్లాగ్ అనేది అప్లోడ్ చేద్దామని అయితే నేనైతే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. చాలా అంటే చాలా కొత్త కొత్త వెహికల్స్ అన్నీ కూడా లాంచ్ అయినాయి ఈ మధ్యకాలంలో. అంటే హోండా SP125, సారీ హోండాలోనే CB125 ఏదో లాంచ్ అయింది ఒకటి, హార్నెట్ 125 అనుకుంటా. ప్రీమియం ఉంది లుక్స్ అయితే మాత్రం. అది అంటే మన హీరో ఎక్స్ట్రీమ్కి కాంపిటీటర్ కింద లాంచ్ చేసారు అది, కానీ మంచిగా ఉంది వెహికల్ మాత్రం చూడడానికి. ప్రస్తుతానికైతే మాత్రం హెల్త్ అయితే చాలా అంటే చాలా మంచిగా రికవర్ అవుతుంది. టాటా పంచ్ అందుకే లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా ఓన్లీ షార్ట్సే పెడుతున్నా. అది నాకు వీడియో తీయడానికి అయితే టైం అయితే లేకుండే, అందుకనే ఓన్లీ షార్ట్స్ అంతే పెడుతున్నాను. మీకు ఎప్పుడైనా ఒక వీడియో చూసారా, ఇక్కడ లలిత జ్యువెలరీస్ ఇక్కడే ఒక ఇంటర్సెప్టర్ 650 GT అనుకుంటా క్రాష్ అయిపోయింది దెబ్బకి. అంటే కంట్రోలింగ్ స్టడీ లేకుండా ఉండడం, అంటే కంట్రోల్ స్టడీ లేక. ఒకవేళ కుదిరితే కనుక ఈ నెక్స్ట్ వీక్లో ఒకవేళ మార్నింగ్ ర్యాపిడో కానీ ఇట్లా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అది కూడా ట్రై చేస్తా వీడియో తీయడానికి. పాత వీడియోస్ 3-4 అప్లోడ్ చేసా, కాకపోతే అవి అస్సలు పుష్ అవ్వట్లేదు. ఎందుకంటే మనం ఎప్పుడో అమావాస్య పౌర్ణమికి ఒక వీడియో పెడుతున్నాను నేనైతేనే. నాకు అర్థమైంది యూట్యూబ్ అల్గారిథం ప్రకారం మనం అప్పుడప్పుడు పెడితే అది ప్రమోట్ కూడా చేయదు వేరే వాళ్ళకి వీడియోని. పెట్రోల్ కూడా చూసారు కదా, అయిపోయింది మొత్తం, కొట్టుకుంటుంది పాపం అది పెట్రోల్. సుజుకి ఫ్రాంక్స్. నేను ఈ మధ్యన కార్ రివ్యూస్ అయితే బాగా చూస్తున్నా. అందులో నాకు మంచి బ్రాండ్ అంటే మాత్రం నన్ను అడిగితే మాత్రం సుజుకీనే అనిపిస్తుంది. సుజుకి ఒకటి, హుండాయ్ ఒకటి. ఎందుకంటే వీటిలో సర్వీస్ ఇష్యూస్ ఎక్కువ లేవు. కాకపోతే కొన్ని మన ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి కదా, టాటా ఇంకా మహీంద్రా, ఎందుకేమో కానీ వాటి సర్వీస్ అంటే బండ్లు బాగానే ఉంటాయి, కాకపోతే సర్వీస్ పరంగా అంత బాగోదు అని వింటున్నాను నేను కార్స్ విషయంలో, 4 వీలర్స్లో. మరి ఎందుకు అలాగో మనకైతే ఐడియా లేదు, కానీ అంటమైతే వింటున్నా. నేను ఒక 4-5 వీడియోస్ అయితే చూసా, వరస్ట్ సర్వీస్ ఎక్స్పీరియన్స్, అసలు వాళ్ళకి టెక్నీషియన్స్కి అసలు జీరో నాలెడ్జ్ ఉంటుంది వెహికల్ మీద అని చెప్పి. రీసెంట్గానే ఒక వీడియో చూసా, అది ఏంటంటే మన మహీంద్రా XUV 3XO. అదైతే పాపం తనకి ఇంజన్లోకి వెళ్ళి సౌండ్ అయితే వస్తుంది. నాకు ఆ వీడియో ఛానల్ పేరు గుర్తులేదు, కానీ తెలుగు రివ్యూస్లో అతనే మాత్రం. కానీ నన్ను అడిగితే మాత్రం నాకు పర్సనల్గా నచ్చేటివి సుజుకి బండ్లు బాగా నచ్చుతాయి. అందులో ఏదన్నా కానీ అంటే మనకి బైలినో బాగుంటుంది, షిఫ్ట్ డిజైర్ బాగుంటుంది, షిఫ్ట్ VDI బాగుంటుంది, ఎర్టిగా బాగుంటుంది, దాని తర్వాత ఫ్రాంక్స్ ఇది బాగుంటుంది, గ్రాండ్ విటర్ కూడా చాలా బాగుంటుంది. దాని తర్వాత నాకు ఈ మధ్యకాలంలో బాగా నచ్చింది ఫ్రెంచ్ కంపెనీ సిట్రాన్ అయితే కూడా చాలా బాగుంది.
సిట్రాన్లో C3 మోడల్ అయితే నాకు బడ్జెట్ ఫ్రెండ్లీగా అనిపించింది. అంటే బేస్ మోడల్ కాదు కానీ బేస్లో సెకండ్ మోడల్ తీసుకుంటే ఒక 8.5లో వస్తుంది అనుకుంటా. అది కూడా బాగా అంటే బాగా నచ్చింది. సో ఇంకా నెక్స్ట్ రైడ్ అయితే నాకు తెలిసి ఈ 1.5 మంత్ అంతా కూడా నేను సిటీ డ్రైవ్స్ చేస్తాను. మ్యాక్సిమం అయితే ఎప్పుడైనా ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు అయితే వీడియో అయితే తీయడానికి అయితే ట్రై చేస్తా బైక్ మీద వెళ్తే మాత్రం. ఇప్పటివరకు మన వెహికల్ వచ్చేసి అరౌండ్ 21,713 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందనమాట. సో నేనైతే బ్లాగ్ అయితే ఇక్కడైతే ఎండ్ అయితే చేస్తున్నా. గోప్రో తీసేసి ఇక్కడ పెట్రోల్ కొట్టించి ఇంక ఇంటికైతే వెళ్తాను నేను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.